ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక శాఖ అయితే ఇవ్వబోతుందండి. సో ఆ డీటెయిల్స్ వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 63 లక్షల మంది పింఛన్దారులు అయితే ఉన్నారండి. ఇందులో వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్స్ కావచ్చు, డబ్బు కళాకారుల పింఛన్స్ కావచ్చు, చర్మ కళాకారుల పింఛన్స్ కావచ్చు, ఏ రకమైన పింఛన్లు అయితే మీరు పొందుతున్నారో వాటికి సంబంధించి బోగస్గా ఏదైనా సర్టిఫికెట్లు కానీ అలాగే ఏమైనా చేంజ్ చేసుకొని ఇలాంటి పింఛన్స్ పొందుతున్న వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం శాఖ అయితే ఇవ్వబోతుంది. సో ప్రధానంగా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం కూడా జరిగిందండి. సో ఎవరైతే ఆధార్ మార్చుకున్న వితంతు పింఛన్స్ కానీ వికలాంగుల పింఛన్స్ కానీ ఏమైనా అవకతవకలు జరిగి పింఛన్స్ పొందింటారో అలాంటి పింఛన్స్ అందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది కదా. ఈ రోజు మనకి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం ఏపీ ప్రభుత్వం. సో ఈ పింఛన్సే కాకుండా మరికొన్ని పింఛన్స్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ప్రధానంగా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో ప్రధానంగా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో దాదాపు మనకి 63 లక్షల మంది పింఛన్దారులలో 8 లక్షల మంది వికలాంగుల పింఛన్ అనేది పొందుతున్నారండి. సో దాదాపు ఇది మనకి వికలాంగుల పింఛన్ అనేది పెద్ద అమౌంట్ కాబట్టి సో వీటి మీద అధికారులు అయితే ఒక వెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందండి. అందులో మనకి దాదాపుగా బోగస్ సర్టిఫికెట్లు తీసుకుని పింఛన్స్ పొందుతున్నారని చెప్పేసి అధికారులకు ఏపీ ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇందులో భాగంగానే దాదాపుగా మనకి 8 లక్షల పింఛన్దారులు వికలాంగులు ఎవరైతున్నారో వారిలో 60,000 మంది వికలాంగుల పింఛన్దారులు ఎవరైతున్నారో వారి యొక్క సర్టిఫికెట్లు అనేది జరిగింది. సో అవి మరొకసారి సంబంధిత వైకల్యం సంబంధించి వికలాంగులత్వం ఉందా లేదా అని చెప్పేసి మరొకసారి వారి యొక్క నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వాళ్ళకి వారు త్వరలో ఆ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంది. ఎవరైతే సదరం సర్టిఫికేట్ అనేది మీరు సదరానికి వెళ్ళొచ్చినప్పుడు అక్కడ మీకు పర్మనెంట్ అని చెప్పేసి 40% ఉంటే గిన మీకు పింఛన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో అక్కడ 40% వేసి కూడా మీకు టెంపరీగా అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటే గిన ఆ టెంపరీ అనేది మీకు మెన్షన్ చేసింటే డాక్టరు అక్కడ మీరు భవిష్యత్తులో మీకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఎవరైతే వెళ్ళారో అక్కడ టెంపరీ అని రాసినటువంటి సదరం సర్టిఫికేట్ లబ్ధిదారులు ఎవరైతున్నారో భవిష్యత్తులో మీకు బాగవుతుందని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటివన్నిటివి ఇప్పుడు అధికారులు ఏపీ ప్రభుత్వానికి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు ఇప్పటి వరకు 8 లక్షల పింఛన్దారులలో 60,000 మంది అయితే బయటపడడం జరిగింది. వాళ్ళు మరొకసారి అయితే స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత హాస్పిటల్కి వెళ్ళి మరొకసారి పరీక్షలు నిర్ధారణ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ మీరు సదరం సంబంధించి సో ఫస్ట్లో అంటే 10 సంవత్సరాల కిందట కావచ్చు, 8 సంవత్సరాల కింద కావచ్చు, సో ఓల్డ్ సర్టిఫికేట్ అనేది మీరు సదరం అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేసుకుని సంబంధిత ఏ హాస్పిటల్కి అయితే మీరు అప్లై చేసుకుంటారో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ సదరం అనేది చెకప్ చేయించుకొని సో అప్పుడు మనకి ఓల్డ్ సర్టిఫికేట్ అంటే గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సదరం సర్టిఫికేట్ అనేది సో వెళ్ళొచ్చిన తర్వాత మనకి సచివాలయంలో కానీ మీ సేవలో కానీ డౌన్లోడ్ చేసుకుంటుంటామండి. అప్పుడు అలా కాకుండా సో ఓల్డ్ సర్టిఫికేట్ అనేది వెంటనే డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ సదరం క్యాంపస్ చేసినప్పుడు అక్కడ మీకు పర్సంటేజ్ ఇంత అని చెప్పేసి వేసి ఒక లెటర్ ప్యాడ్ మనకి ఇవేంటి ఉంటుందండి. సో అందులో మీ యొక్క ఫోటో అతికించి సో ఎవరైతే డాక్టర్ మీరు పరీక్ష చేసింటారో ఆ డాక్టర్ యొక్క సైన్ చేసి సర్టిఫికేట్ అనేది ఇచ్చింటారు. ఆ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మీరు దాన్ని ప్రింట్ తీసుకుని పెట్టుకుంటే మంచిది. సో ఎందుకంటే ఓల్డ్ సర్టిఫికేట్ అనేది మీకు ఆన్లైన్లో మీ యొక్క ఐడి నెంబర్ చూపిస్తుందా లేదా అని చెప్పి చాలామందికి కూడా కంగారు ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నటువంటి పింఛన్స్ పరంగా వికలాంగుల పింఛన్ సంబంధించి నేను చెప్తున్నా అండి, సదరం ఐడి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఓల్డ్ సర్టిఫికేట్లకు సదరం ఐడి నెంబర్ ఉండదు, అప్లికేషన్ ఐడి. సో అప్లికేషన్ సంబంధించి ఏ డాక్టర్ పరీక్ష చేశారు, సో వారి యొక్క పర్సంటేజ్ ఏంది, సో వారు ఏ కేటగిరీ కింద అంటే ఏ కేటగిరీకి సంబంధించి వీళ్ళు సదరం అప్లై చేసుకున్నారు, సో ఏ కేటగిరీకి సంబంధించి వీళ్ళు సదరానికి వెళ్ళి చెకప్ చేయించుకుని చెప్పేసి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడైతే మీరు చేయించుకుంటారో అక్కడ ఉంటే గవర్నమెంట్ డాక్టరు అలాగే సీల్ మాత్రమే ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ మీకు సంబంధించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క సదరం ఐడి నెంబర్ తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు అలా వెళ్ళలేకపోతే కింద నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైతే ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు దయచేసి సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సదరం ఐడి నెంబర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. అక్కడ మీకు చూపిస్తుంది వీళ్ళు టెంపరీరా పర్మనెంటా అని చెప్పేసి. సో ఓకేనా. సో మీరు తప్పకుండా సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళండి. ఎవరైతే 10 సంవత్సరాల కిందట కావచ్చు, 9 సంవత్సరాల కింద కావచ్చు, సో 5 years అయితే బ్యాక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా
ఒకసారి సదరం సర్టిఫికేట్ సంబంధించి మీరు మీ సచివాలయంలో అయితే మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీకు సదరం ఐడి నెంబర్ చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఆ సదరం ఐడి నెంబర్ ద్వారా సచివాలయంలో మీరు ప్రింట్ తీసుకోవడానికి వస్తే కన్నా అక్కడ మీకు ప్రింట్ కాదండి. సో మీకు ఓల్డ్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీ సేవలో తీసుకోవాలని చెప్పేసి రావడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే త్వరలో మనకి ఈ 60,000 మంది సంబంధించే కాకుండా ఇంకా ఏమన్నా బోగస్ సర్టిఫికేట్ల ద్వారా వికలాంగుల పింఛన్ పొందుతున్నారా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం దగ్గరికి అయితే అధికారులు తీసుకువెళ్ళడం జరిగింది. సో డేటా అనేది సేకరించడం జరిగిందండి. త్వరలో 1 by 1 అయితే వెరిఫికేషన్కి అయితే రావడం అవుతుంది. సో ఇప్పుడు మీకు వాటికి సంబంధించి మీకు ఇప్పుడు డీటెయిల్స్ చూపిస్తానండి. సో ప్రజెంట్గా ఇది మా హౌస్ సంబంధించి అంటే మా రిలేటివ్స్ అనమాట. సో ఇక్కడ మనము వాళ్ళు ఓల్డ్ సర్టిఫికేట్ అనేది ఉందండి. సో ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి దాదాపు 7 years బ్యాక్ అనేది సదరం వెళ్ళొచ్చారు, వాళ్ళకి పర్సెంటేజ్ చేశారు. సో ఇప్పుడు మనం వాళ్ళకి సదరం ఐడి నెంబర్ అనేది తెలియదు. సో తెలియదు కాబట్టి వాళ్ళకి ఆధార్ నెంబర్ ద్వారా సదరం ఐడి నెంబర్ తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడు, ది గివెన్ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ స్లాట్ బుకింగ్ బికాస్ అసెస్మెంట్ ఆల్రెడీ, అంటే ఆల్రెడీ ఈ ఆధార్ నెంబర్ మీద మీ యొక్క సదరం ఐడి అనేది అప్లై చేసుకున్నారండి. సో ఇది ఓల్డ్ సర్టిఫికేట్ అని ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూడండి, సో సదరం ఐడి నెంబర్ రావడం జరిగింది. సో కర్నూలు డిస్టిక్ రావడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బాగా గమనించండి, ఇక్కడ ఓల్డ్ ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ అపీల్, అంటే ఒకవేళ ఇక్కడ మీకు టెంపరీ వేసింటే కన్నా మీరు మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని ఫర్దర్గా సదరానికి అప్లై చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి మరి చెకప్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆప్షన్ ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదండి. 3 times అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్గా వీరి యొక్క సదరం ఐడి నెంబర్ అయితే ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇన్ కేసు మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకోలేకపోతే నేను కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేస్తాను. వాటి సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారికి లాగిన్లో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇప్పుడు నేను వారి లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మీ సేవ సర్వీసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ మీ సేవ సర్వీసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైతే ఆధార్ నెంబర్ ద్వారా సదరం ఐడి అనేది తీసుకున్నాం కదా, ఆ ఐడి నెంబర్ ద్వారా ఇక్కడ మనం వాళ్ళకి ప్రింట్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు చెక్ చేద్దామండి. సో ప్రింట్ అనేది వస్తుందా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో ప్రధానంగా మనకి ప్రింట్ వస్తుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేద్దామండి. సో నేను ప్రింట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మన సదరం ఐడి అనేది మనం తెలుసుకోపోయినాం కదా, సో ఆధార్ నెంబర్ ద్వారా, సో ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి సో ఇక్కడ నేను మరొకసారి పేస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా తెలియకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేస్తాను. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి ఓల్డ్ సదరం సర్టిఫికేట్ ప్రింట్ కెనాట్ బి టేకెన్ ఇన్ సచివాలయం, అంటే వీళ్ళు కేవలం మీ సేవలో సర్టిఫికేట్ అని పొందొచ్చు అని చెప్పేసి రావడం ఉంది. సో ఈ విధంగా పింఛన్ సంబంధించి మనకి ఎవరైతే సర్టిఫికేట్ 15 సంవత్సరాలకు సంబంధించి కావచ్చు, అలాగే 8 సంవత్సరాలకు సంబంధించి కావచ్చు, 7 సంవత్సరాలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే సదరానికి వెళ్ళొచ్చి ఓల్డ్ సర్టిఫికేట్ ఉందో అలాంటి వాళ్ళు సదరం ఐడి నెంబర్ తెలుసుకొని సో సచివాలయంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా. సో అక్కడికి వెళ్ళి మీ యొక్క సదరం ఐడి నెంబర్ తెలుసుకొని సంబంధిత మీ సేవ దగ్గరికి వెళ్ళి సరౌండింగ్లో ఉండే మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క సదరం ఐడి అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ప్రధానంగా మనకి 63 లక్షల మంది పింఛన్దారులలో 8 లక్షల మంది వికలాంగుల పింఛన్ అనేది ఉంటుంది. ఇందులో దాదాపు 60,000 మంది పింఛన్దారులకు మరొకసారి పరీక్షలు నిర్ధారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి ఎన్టీఆర్ భరోసా సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.